అందరికీ నమస్కారం. ఈ పోకూరి కాశీపతి గారు వాళ్ళు రచించిన సారంగ ధైర్యం కావ్యం, దాని కావ్య పఠనం చేస్తున్న వారు శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. శ్రీ శర్మ గారికి స్వాగతం. నమస్తే. అందునొక శంకరుండు మహాత్రిలోకనుతుడనందగిరి. అందునొక శంకరుండు మహాత్రిలోకనుతుడనందగి రాతి నియతుల రజరాజున పేరుగాంచియు తేజరిల్లు. అవి అవి తథంబుగా తన్మండలవరుడగుచు. ఇప్పటి వరకు కైలాస వర్ణన, అలాగే మేరు పర్వత వర్ణన, అలాగే రాజమహేంద్ర వర్ణన జరిగినాయి. ప్రస్తుతం ఈ కథ కైలాస పర్వత వర్ణన శివుడికి సంబంధించింది. శివపరంగా చెబుతున్నటువంటి భాగంలో మనం ఇప్పుడు ఈ పద్యానికి అర్థం చెప్పుకుందాం. అందునొక శంకరుండు, శంకరుడు ఇక్కడ పేరు. శంకరుడు అంటే శివుడు అని కదా. అందునొక శంకరుండు మహా త్రిలోకనుతుడనందగి. త్రిలోకనుతుడు, ముల్లోకాల చేత కొని ఆడబడువాడు అని పేరు ఉంది. రాతి నియతులు అంటే త్యాగ భాగ్యములు అని. రాతి అంటే త్యాగము అనే అర్థం ఉంది, అనుగ్రహం అనే అర్థం ఉంది. ఇక్కడ రాతి అన్నప్పుడు రాతి నియతులు, త్యాగ భాగ్యాల రెండు కూడా, ఆ రెండిటి అందు కూడా రాజరాజు నా పేరుగాంచియు. రాజరాజు, ఈ రాజరాజు అనే పదానికి కూడా చాలా అర్థాలు ఉన్నాయి. ఇక్కడ కుబేరుడు అని అర్థం, చక్రవర్తి అని అర్థం ఉంది. రాజరాజు అంటే రాజరాజు అనగానే మనకు సుయోధనుడే గుర్తొస్తాడు. ఇక్కడ మాత్రం రాజరాజు అంటే కుబేరుడు, అలకాధిపతి, అలకా నగరానికి అధిపతి అయినటువంటి కుబేరుడు. ఆయన ధనాధిపతి కూడా, ధనానికి అధిపతి, అలాగే ఉత్తర దిక్కుకు అధిపతి అని కూడా చెబుతూ ఉంటాం. త్యాగభాగ్యములయందు రాజరాజునాన్, కుబేరుడు అనేటట్టుగా పేరుగాంచి ప్రఖ్యాతిగాంచినటువంటి వాడై అవితథంబుగా తన్మండలవరుడగుతు. అవితథము అంటే సత్యము, యథార్థము. తన్మండలవరుడగుతు, ఈ మండలం ఏమిటిది? కైలాస సంబంధమైనటువంటి దేశం. కైలాసానికి అధిపతి అయి ఉన్నాడు అని శంకరుడు. ఏ ఏ విషయాల్లో అంటే త్యాగభోగములయందు, త్యాగ భాగ్యములయందు రాజరాజు కుబేరుడా అన్నట్టుగా, రాజరాజునాన్ కుబేరుడా అన్నట్టుగా పేరు పొంది శంకరుడు ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడు. ఇది శంకరుడి పరంగా నాయక ప్రస్తావన జరిగింది, నాయకుని యొక్క ప్రస్తావన జరిగింది. ఇప్పటిదాకా అంతకుముందు వర్ణం జరిగింది. ఈ పద్యంతో నాయకుని యొక్క ప్రస్తావన జరిగింది. నాయకుడు అక్కడ ఉన్నాడు. ఎవరయ్యా అంటే శంకరుడు. ఆయన ఎలాంటి వాడు అనే దానికి ఒక విశేషణం చెప్పాడు అంతే. త్యాగ భాగ్యాల యందు కుబేరునితో పోల్చదగిన వాడు, గొప్పవాడు, త్రిలోకాధిపతి అని కూడా, ముల్లోకముల యందు కూడా ఆయనకి కొనియాడబడుతున్నటువంటి వాడు అని. అలాంటి శంకరుడు ఉన్నాడు కైలాసం. ఇక చంద్రుడి పరంగా చూస్తే మేరు పర్వతానికి సంబంధించి చెప్పాను ఇంతకుముందు వర్ణన. అక్కడ ఉండేటువంటి దానికి పై భాగంలో సప్తర్షి మండలం ఉంది అని చెప్పుకున్నాం. ఆ సప్తర్షి మండలానికి సంబంధించినటువంటి కథ ఇక్కడ చంద్రుడికి సంబంధించింది. ఇక్కడ చంద్రుడి పరంగా ఏం చెప్పుకోవాలి? అందునొక శంకరుడు. శంకరుడు అన్నప్పుడు ఇక్కడ శుభాన్ని కలిగిస్తాడు. శం కరోతీతి శంకర అని దాని వ్యుత్పత్తి అది. శం కరోతీతి, శం అంటే శుభం, శుభాన్ని కలిగిస్తాడు కాబట్టి శంకరుడు అన్నాడు. ఇక్కడ శుభాన్ని కలిగించేటువంటి వాడు, అలాగే
మహా అత్రి లోకనుతుడు అందగిన అత్రి మహర్షి. ఇక్కడ త్రిలోకం కాదు, ఇక్కడ విడదీయటంలో మహా అత్రి అని విడదీయాలి. ఈయన లోకనుతుడు, లోకంచే కొనియాడబడుతున్నవాడు అని అత్రి మహర్షి. రాతి నియతులు అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ రాతి అనుగ్రహము, రాతిని అనుగ్రహముతో యతులు అంటే మునులు, యతులు అంటే మునులు. ఇక్కడ ఇంతకు ముందు మనం విడగొట్టినప్పుడు రాతి నియతులు అని విడగొట్టాం, ఇక్కడ రాతిని యతులు అని విడగొడతాం. ఆ విడగొట్టడంలోనే అర్థం తేడా వస్తుంది, మారుతుంది. రాతిని అనుగ్రహముతో యతులను మునులయందున రాజరాజన, యతులలో రాజరాజు, సరే చక్రవర్తి సార్వభౌముడు. ఇక్కడ ఈ అర్థంలో సార్వభౌముడు, యతులలో సార్వభౌముడు అనేటట్టుగా పేరుగాంచియు తేజరిల్లు అవి తదంబుగా ఎల్లప్పుడూ కూడా నిత్యం సత్యంగా తన్మండల వరుడు అవుతుంది, ఆ మేరు పర్వత అధిపతి అవుతూ ఇలా అత్రి మహర్షి ఒకరు ఉన్నారు అని ఇక్కడ అత్రి మహర్షిని గురించి చెప్పాడు. ఆ మండలంలో, మేరు పర్వత మండలంలో అత్రి అనేటువంటి మహర్షి ఉన్నారు. ఈయనకి రెండు గుణాలు చెప్పారు. ఈయన ఒకటి శంకరుడు అన్నాడు, శుభంకరుడు అని, శుభాన్ని కలిగించేవాడు అని. రెండవది లోకనూతుడు, లోకంలో కొనియాడదగుతున్నటువంటి కలిగి ఉండి, తర్వాత రాతిని యతుల రాజరాజున అనుగ్రహంలో మరి యతులలో ఆయన శ్రేష్ఠుడిగా, సార్వభౌముడిగా ఖ్యాతిని పొందినటువంటి, పేరు పొందినటువంటి అత్రి మహర్షి అని ఆయన అక్కడ మేరు పర్వతం మీద ఉన్నాడు. ఆయన మండల వరుడు, ఆ మేరు పర్వత మండల ప్రాంతానికి ఆయన నాయకుడుగా ఉన్నాడు అని. సప్తర్షుల్లో అత్రి ఉన్నాడు. కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, వశిష్ఠుడు, వీళ్ళంతా కూడా సప్తర్షులు అని ఖ్యాతి. అందులో అత్రి ఒకరు. తరువాత ముందు శంకరుడి ప్రస్తావన చేశాం, ఇప్పుడు అత్రి ప్రస్తావన అయింది. ఇక మూడో నాయకుడు ఎవరు ఇక్కడ? సారంగధరుడు. సారంగధరుడు ప్రకారంగా మనం ఈ భాగాన్ని చెప్పుకోవాలి. సారంగధరుడు అందున ఒక శంకరుడు, ఇక్కడ కూడా శుభకరుడు అనే, అందున ఒక శంకరుడు. ఈయన మహాత్రిలోక నుతుడనదగి, ఈయన కూడా ముజ్జగాల చేత కొనియాడబడుతున్నటువంటి వాడు అయి రాతి నియతుల ఈ త్యాగభోగాలందు రాజరాజున పేరుగాంచి, ఇక్కడ రాజరాజు పేరు, పైన ఎట్లయితే శంకరుడు అని శివుడికి సంబంధించి పేరుగా చెప్పుకున్నాము, ఇక్కడ రాజరాజు అనేది పేరు. రాజరాజు అనేటువంటి పేరుగాంచి తేజరిల్లున్నటువంటి, సత్యముగా ఆ మండలానికి నాయకుడైనటువంటి ఒక రాజు ఉన్నాడు అని. రాజరాజు అనే ఆయన మాళవపతి, మాళవ దేశానికి నాయకుడు అని చేమకూరు వెంకటకవి పద్యాల్లో ఎక్కడో చెప్పాడు, మాళవపతి అని. సరే, రాజరాజ నరేంద్రుడు ఒక రాజు ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడు అంటే త్యాగభోగములయందు ప్రసిద్ధి చెందినటువంటి వాడు. ఆ రెండు కలిగి త్యాగభోగములతో ఉన్నాడు, ఒప్పారి ఉన్నాడు. పైగా అభితథంబుగన్ తన్మండల వరుడగుతుంది. సత్యంగా ఆ రాజరాజ
రాజమహేంద్రవరం పట్టణం, దానికి వరుడై ఉన్నాడు అని, నాయకుడై ఉన్నాడు అని చెప్పడం. ఇలా ముగ్గురు నాయకుల ప్రస్తావన ఈ పద్యంలో చూస్తాం. మొదటి పరంగా కైలాస పర్వతం, శివుడి పరంగా శివుడు నాయకుడు. రెండవది మేరు పర్వతం ప్రకారంగా ఇంకా నాయకుడు రాలేదు, అక్కడ అత్రి మహర్షి ప్రస్తావన వచ్చింది. మూడో దాంట్లో రాజరాజ నరేంద్రుడు నాయకుడు రాజమహేంద్రవరానికి అని. ఈ ముగ్గురు నాయకులు కూడా మనకి కథను ముందుకు నడిపించడానికి నాయకుల యొక్క నాయక ప్రస్తావన జరిగింది. తర్వాత తనరన యతిశ్రేష్ఠుడు దక్షతనయైన సతి ననసూయ రత్నాత్మదేవిగా గునియేలును దివ్యులైన సర్వసుమనోగణంబుల ఆసక్తి గొలువా. ఇప్పుడు నాయకులను చెప్పారు, ఆ ముగ్గురు నాయకులకు కూడా వాళ్ళ భార్యలను ఇక్కడ ప్రస్తావన చేశారు. తనరన యతిశ్రేష్ఠుడు దక్షతనయైన సతిని అనసూయ రత్నాంగి ఆత్మదేవిగా కొని ఏలును దివ్యులైన సర్వ సుమనోగణంబుల ఆసక్తి గొలువా. ఇక్కడ ముగ్గురు నాయకుల పేర్లు రావాలి, ముగ్గురు నాయకుల యొక్క భార్యల పేర్లు కూడా ఇందులో వస్తున్నాయి. ఇక్కడ మొదటిది ఆ యతిశ్రేష్ఠుడు ఈశ్వరుడు అని చెప్పడం, అతిశ్రేష్ఠుడు అని. ఆ అతిశ్రేష్ఠుడు ఈ శివుడు దక్షతనయైన సతిని, దక్షుని కుమార్తె అయినటువంటి సతీదేవిని అనసూయను, అసూయ లేని దానిని అని. అనసూయ నా అసూయ, అనసూయ అసూయ లేని దానిని, రత్నాంగిని రత్నము వంటి అంగములు కలిగినది రత్నాంగి అంటే. అటువంటి సతీదేవిని ఆత్మదేవిగా కొని ఏలును, భార్యగా కొని ఉన్నాడని. దివ్యులైన సర్వ సుమనోగణంబులు ఆసక్తి గొలువా. వాళ్ళని వీళ్ళు కొలుస్తున్నారు. ఎవరు కొలుస్తున్నారు? దివ్యులైన స్వర్గ సంబంధమైనటువంటి సర్వ సుమనస్సులు. సుమనస్సులు అంటే దేవతలు, సుమనోగణము. అలాగే గణంబులు అన్నప్పుడు ప్రమథ గణం కూడా శివుని పరంగా. వీళ్ళంతా కూడా ఆసక్తితో అపేక్షతో కొలుస్తూ ఉండగా అని. శివుణ్ణి ఈ గణాలన్నీ కొలుస్తున్నాయి, దేవతా గణాలు, ప్రమథ గణాలు, ఇవన్నీ కూడా కొలుస్తూ ఉండగా సతీదేవిని భార్యగా గైకొన్నాడని. దేవి కాకొని ఇక్కడ ఈ పరంగా చెప్పినప్పుడు సతి అనేది పేరు, అనసూయ రత్నాంగి అనేవి విశేషణాలు. అనసూయ అంటే అసూయ లేనిదని చెప్పడం, రత్నాంగి అంటే రత్నములు పొదిగినట్లుగా అందంగా ఉంది అని చెప్పడం, మణులతోటి మాణిక్యాలతో. సరే, ఇక రెండో నాయకుడు పరంగా, చంద్రుడి పరంగా చూసినట్టయితే అక్కడ అత్రి నాయకుడు. ఇప్పటికి ఆ అత్రికి అనసూయ భార్య. ఇదిగో ఆ యతిశ్రేష్ఠుడు, యతి ముఖ్యుడైనటువంటి, యతులలో ముఖ్యుడు యతిశ్రేష్ఠుడు. ఆయన దక్షతన్, ఇక్కడ దక్షత అని విడగొట్టుకోవాలి, నేర్పుతో అని. అంతకుముందు దక్షతనయ అని విడగొట్టాం, ఇక్కడ దక్షతన్ నయ అయిన సతి, నీతివంతురాలైనటువంటి సతి భార్య అని అర్థం. సతి అనే పదానికి భార్య అని అర్థం. అనసూయను, సతి అనే దానికి ఇలా నీతి అయిన సతిని పోని స్త్రీ అన్నాం, పోని నీతి అయిన చేయడను. అనసూయను, ఆమె పేరు అనసూయ. రత్నాంగి, ఇందాక చెప్పుకున్నట్టే రత్నములు అంగముగా కలిగినది, రత్నముల వంటి అంగములు కలిగినది.
రత్నాంగి. ఆత్మదేవిగా కొని ఏలును, భార్యగా స్వీకరించి ఏలుతున్నాడు. దివ్యులైన స్వర్గ సంబంధమైనటువంటి, దివ్య అంటే స్వర్గం, దివ్యులు అంటే స్వర్గ సంబంధము అయినటువంటి సమస్తమైన సుమనోగణములు, దేవతాగణములు ఆసక్తితో కొలుస్తూ ఉండగా, దేవతాగణాలంతా కూడా ఇక్కడ గణము అంటే ప్రముఖులు అంటానికి లేదు. దేవతాగణములు అంటే దేవతల యొక్క సమూహం. వాళ్ళంతా కూడా ఈయన కొలుస్తూ ఉండగా, ఎవరిని? అత్రి మహర్షిని. ఈయన అనసూయను వివాహం చేస్తున్నాడు, అత్రి అనసూయ. ఇలా ఇక్కడ యతిశ్రేష్ఠుడు, అతిశ్రేష్ఠుడు అనడానికి లేదు. యతిశ్రేష్ఠుడు అంటే యతుల్లో శ్రేష్ఠుడైనటువంటి అత్రి. దక్షతం నయేన సతి అనసూయన్ రత్నాంగిని. రత్నాంగి విశేషణం ఇక్కడ. ఆత్మదేవిగా కొని ఏలును దివ్యులైన సర్వ సుమనోగణము ఆసక్తి గలవా. సరే, దేవతా సంబంధమైన దేవతలంతా కూడా, దేవతా గణాలన్నీ కూడా దివ్య సంబంధమైనటువంటి వాళ్ళంతా కూడా కొలుస్తూ ఉండగా అనసూయను ఆత్మదేవిగా. ఇక మూడవది సారంగుడు. సారంగధరుడు ఇక్కడేమిటి? రాజరాజ నరేంద్రుని గురించి చెప్పాడు కదా. రాజరాజ నరేంద్రుడు ఇందాక మన ప్రస్తావన, ఆయన పరిపాలిస్తున్నాడు. ఇక్కడేం చెప్తున్నామంటే ఆ అతిశ్రేష్ఠుడు, మళ్ళీ ఇక్కడ యతి అనడానికి లేదు, ఆ అతిశ్రేష్ఠుడు, మిక్కిలి శ్రేష్ఠుడు అయినటువంటి రాజు దక్షతన్ నేర్పుతో నయైన నీతివంతమైన సతిని, అనసూయన్ అసూయ లేని దానిని, రత్నాంగిని, ఇక్కడ పేరు రత్నాంగి. రత్నాంగి అనే ఆమె రాజరాజ నరేంద్రుని భార్య. రత్నాంగిని ఆత్మదేవిగా కొని భార్యగా స్వీకరించి పరిపాలిస్తున్నాడు. మళ్ళీ ఇక్కడ దివ్యులైన సర్వ సుమనోగణంబులు ఆసక్తి గొలువ. ఇక్కడ దేవతలు, దేవతా గణాలు కొలుస్తున్నాయని చెప్పడానికి లేదు. ఇందాకంటే శంకరుడు కాబట్టి, శివుడు కాబట్టి దేవతా గణాలు, ప్రమద గణాలు అని చెప్పారు. అత్రి మహర్షి సప్తర్షుల్లో ఒకడు కాబట్టి దేవతా గణాలన్నీ కూడా కొలుస్తున్నాయని చెప్పారు. రాజరాజ నరేంద్రుడికి ఆ మాట చెప్పడానికి కుదరదు. అందుకోసం ఇక్కడేం చెబుతున్నాడు? సుమనోగణములు అన్నప్పుడు బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు, పండితులు, విద్వాంసులు, ఇలాంటి సముదాయం అంతా కూడా అని ఆసక్తితో కొలుస్తూ ఉండగా ఇదిగో పరిపాలిస్తున్నాడు అని. ఏలును అనే దానికి 3 చోట్ల కూడా పరిపాలించడమే అర్థం. ఆయన కైలాసాన్ని పరిపాలిస్తున్నాడు, ఆయన మేరు పర్వతాన్ని, అక్కడ ఉన్నటువంటి సప్తర్షి మండలాన్ని పరిపాలిస్తున్నాడు, ఈయన రాజమహేంద్రవరాన్ని పరిపాలిస్తున్నాడు. అట్లాగే ఆ 2వ లైన్లో ఇచ్చినటువంటి 3 పదాలు కూడా చక్కగా, మొదటిది సతి, 2 అనసూయ, 3 రత్నాంగి. ఆ పేర్లు కూడా చక్కగా కుదిరింది. సతి ఒకరి పేరు, శంకరుని భార్య. అనసూయ అతిరి భార్య. 3 రత్నాంగి రాజరాజ నరేంద్రుని భార్య. ఆ 3 పేర్లు ఒక లైన్లో వచ్చేటట్టు పెట్టాడు. పైగా ఒకటి మాత్రమే పేరు చెబుతాం, మిగతా 2 విశేషణాలు చెప్పాలి. సతి అన్నప్పుడు అనసూయ, రత్నాంగి విశేషణాలు. అలాగే అనసూయ పేరు చెప్పినప్పుడు సతీ, రత్నాంగి విశేషణాలు. రత్నాంగి పేరు చెప్పినప్పుడు సతీ, అనసూయ విశేషణం. ఇలా దీన్ని చక్కగా అందంగా కూర్చున్నటువంటి పద్యం ఉంది. ఈ రకంగా వాళ్ళు తర్వాత పతియాజ్ఞంజవదాటక సతతము గురునిగను దైవ సమముగనెంచు మతి సేవించుగావున సతి అనుటలు తద్రమణికి సార్థమగాదే. ఇక్కడ పతి ఆజ్ఞను జవదాటక, భర్త యొక్క ఆజ్ఞను జవదాటకుండా, అతిక్రమించకుండా, మీరకుండా, సతతము ఎల్లప్పుడూ కూడా గురునిగను
దైవ సమముగాను ఎంచున్. ఆయన ఒక గురువుగా, ఆయన ఒక దేవుడుగా ఎంచుచున్, మతి సేవించుచున్ కావున, అట్లా హృదయంలో సేవిస్తూ ఉంటుంది కాబట్టి తాద్రమణికి సతి అనుటలు సార్థమ కాదే. ఆ స్త్రీకి సతి అనే పేరు సార్థకము కదా. సతి, సతీదేవి పేరు. సతి అనే దానికి పతివ్రత అని అర్థం. దానికి అమరంలో ఆయనకు ఉదాహరణ కూడా చెప్పారు, సతీ సాధ్వీ పతివ్రత అని. అమరంలో ఒక వాక్యాన్ని ఆయన కోట్ చేశారు. కాబట్టి సతి అంటే పతివ్రత అని కూడా. సతి అంటే భార్య అని, ఇక్కడ సతి అంటే పేరు. ఇది సార్థకమైంది కదా అని. ఎందుకుని అంటే ఆమె నిజంగానే పతి ఆజ్ఞకి జవదాటదు, ఒకటి. రెండు, ఆయన గురువుగా దైవంగా నిత్యము హృదయంలో సేవిస్తూ ఉంటుంది. ఈ కారణం చేత ఆమె సతి. ఇది శంకరుడి పరంగా. అలాగే చంద్రుడి పరంగా చూసినప్పుడు ఆ ఇక్కడ గురునిగా దైవ సమూహంగా ఎంచడం ఇదంతా ఒకటే. పతి ఆజ్ఞం జవదాటక సతతము గురునిగను దైవ సమముగా నేర్చున్ మతి సేవించున్ కావున. ఇంతవరకు ఒకటే, ఎవరు చెప్పినా అదే. కాకపోతే సతి అనుటలు తద్రమణికి సార్థకము కాదే అన్నాడు. సతి అనుటలు అంటే పతివ్రత అనుట అని. ఆ అత్రి మహర్షి వారికి సార్థకమైనటువంటి నామధేయమే అని. ఇంకా పేరు కాదు ఇది. సతి అన్నప్పుడు పతివ్రత అని అర్థం చెప్పాలి. ఇందాక సతి అన్నప్పుడు పేరు చెప్పొచ్చు, పతివ్రత అని కూడా చెప్పచ్చు. ఇక్కడ అట్లా కాదు, ఇక్కడ పతివ్రత అనే చెప్పాలి, ఇక్కడ పేరు చెప్పడానికి. ఇదే భావం రత్నాంగి విషయంలో కూడా. రాజరాజ నరేంద్రుని భార్య రత్నాంగికి సతి అనుట సార్థమ కాదే, పతివ్రత అనుట సార్థకమే కదా. ఎందుకు అంటే అక్కడ కూడా పతి ఆజ్ఞ జవదాటకపోవటం, అలాగే గురువుగా దైవంగా ఎంచుచు మతి సేవిస్తూ ఉండటం, హృదయంలో వాళ్ళని సేవిస్తూ ఉండడం భర్తని. అందుచేత ఇక్కడ కూడా సతి అనేది సార్థకమైంది. ఇలా సతి అనే ఒక పదానికి పతివ్రత అనే అర్థం ఉండటం వల్ల ఆ ఒక్క పదమే దీంట్లో ప్రత్యేకతగా కనిపిస్తోంది. మిగతా అంతా ఒకటే భావం ఉంది. ఆ ముగ్గురు కూడా పతివ్రతలు అని చలామణి అవుతున్నారు అని చక్కగా దానికి కారణాన్ని కూడా ఆయన విశ్లేషించి చెప్పారు. స్వస్తి. ఇంతవరకు కవిసింహ శతావధాని శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్య పఠనం గావించిన వారు శ్రీ నూతలపాటి వెంకట ప్రశర్మ గారు. వారికి ధన్యవాదాలు.